వెనక్కి బా పక్కన రారా నువ్వు. ఇప్పుడు గారు కొంచెం సైడ్ అన్న లైట్ కొంచెం వెనక్కి జరగానా. ఈశ్వర బాలగోత్రుడు శ్రీనివాసుడు అన్నావు పట్టలేదు చెప్పి వెనక తగ్గండి అన్నావు పట్టలేదు. శతంజీవ శరదో వర్ధమానైత్య వినిగమో భవతి యతం యతం దీర్ఘమాయుః మరుదేన వర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః శతమానం భవతి యథాయుః ఆయుష్యేంద్రియే స్థితి అఖండ విజయ ప్రాప్తిరస్తు మంగళానుభవం సీతారామ కృష్ణాదేవత సంపూర్ణ అనుగ్రహ. మీ ఇద్దరు భయపడాల్సిన లేదు. విజయం మీదే. బ్యాక్ లైట్ వస్తుంది కాదు. మీ ఆశీస్సులు అభయం ఇస్తే ఇంకేమన్నా అభయస్తూ మీకు ఇచ్చారు. మనిషే తోడంటాడు కలుపుకుపోయే మున్నోడు కష్టం వస్తే సాయం ఇస్తూ తను కదిలొస్తారు. అమ్మా ఇటు జరగాలమ్మా. అమ్మా ఇటు జరగాలమ్మా. ఇదిగో ఓకే. నీ కోసం అంతా బ్యాక్ లైట్ అయిపోవడం అంతా బ్యాక్ లైట్.
ఇటు తిరగాల ఓకే చూడు ఓకే పడితే బొమ్మ అందరూ పత్రాలు తీశారు కదా వెనక లైటింగ్ పడుతుంది అమ్మా వచ్చాము పక్క వచ్చేవాళ్ళమ్మా బ్యాగులు తీరా ఇక్కడ నుంచో పెడతాం అనిక కొంచెం బ్యాగులు కొంచెం ఇతర పెట్టుకోండి కానీ మరా ఓకే ఓకే పడతాను మావా ఏంది లేపేది పడ్డా లేపేది మావా అయిపోయారా అయిపోతా నుంచో పెడదాం అందరినీ మా వాళ్ళకి అర్థం కాదు సైడ్ కూర్చోండి సైడ్ కండి చక్రవర్తి గారు వారి మిత్ర బృందం వారి అనుచరులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక శుభ పరిణామం. ఈ ప్రాంతంలో ఆయనకి చాలా అనుభవం ఉన్నది. ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రజాసేవ అనేది ఒక పరమావధిగా పెట్టుకొని ఈ ప్రాంతంలో అందరికీ సేవ చేస్తున్నందువల్ల ఒక గుర్తింపు తెచ్చుకొని చక్రవర్తి గారు ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలి. అందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసులని ఇద్దరిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరారు. అందుకు వారిని స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో చాలా వెనుకబడిన ప్రాంతం ఉన్నాయి అంతా. ఆ
అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చక్రవర్తి గారు వారి మిత్ర బృందానికి ఉండటం అనేది ఒక మంచి ఆలోచనతో చూస్తూ ఖచ్చితంగా కోదండరామ స్వామి దేవస్థానంలో ఆశీస్సులు తీసుకున్నాం. చక్రవర్తి గారు వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా కలిసిన మీదట మాకు అత్యధిక శాతం ఓట్లు వేస్తారని వారు కూడా చెప్పడం, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా మేమిద్దరం కూడా ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు గారు, ఎంపీగా నేను కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. కోనంశెట్టి చక్రవర్తి అను నేను గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాము. ఎంతో ఇబ్బందికర పరిస్థితులు. ముందు ఇలాగే వదిలేస్తే ఈ రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడుతుందని, అలా జరగకూడదని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ గారి మంచితనం, సేవా తత్పరం చూసి మన మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళ కూటమి కలయికలో మంచి మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమిలోకి చేరడం జరిగింది. అందరికీ మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఈ కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం ఎంత కష్టమైన పట్టడానికి సిద్ధమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.